Happy birthday to you. Happy birthday to Madhyaski Gaur. Happy birthday to you. Okay. మీకు కూడా ఒక్కొక్కదేనా రాష్ట్ర సాధన లోపల కీలకమైన పాత్ర పోషించిన మధుయాస్కి గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని వార్డు నెంబర్ 2వ వార్డులో లతా జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి ఆదేశాలతో చైర్పర్సన్ జ్యోతి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి 2 పర్యాలైన పార్లమెంటుగా ఎన్నికై ఒకనాడు కూడా ఎలాంటి పైరలు కానీ ఏది ఒక తెలంగాణ రాష్ట్రమే తప్పితే వేరే ఆలోచన లేకుండా పార్టీ కొరకు తెలంగాణ కొరకు పాటుపడ్డాడు. మొదటి విడత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ కొరకు కొట్లాడితే రెండో టైం వచ్చేవరకు ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇవ్వద్దని ఉద్దేశంగా పొన్నం ప్రభాకర్ టికెట్ ఇచ్చి ఆయనను పన్ను పెట్టాలని చూస్తే మళ్ళప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎట్లా వేరే నిజామాబాద్ టికెట్ ఇచ్చి అప్పుడు పార్లమెంట్కి గెలిచిండు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుట్ల రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీకి వాళ్ళ బ్రెయిన్ బాగా చేసి తెలంగాణ ఇవ్వాలని ఎంతో తాపత్రయపడ్డాడు. మన నిజంగా అలాంటి వ్యక్తి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది. ఒక్కొక్క బాధ అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసలు ఏంది అని కూడా మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. త్వరలో ఆయన కూడా ఒక మంచి గుర్తింపు రావాలి. ఎందుకంటే తెలంగాణ కొరకు పోరాటం చేసిన వ్యక్తి ఆయన కూడా గుర్తింపు రావాలని చెప్పి మళ్ళీ జన్మదినం వరకు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మలిదేశ ఉద్యమ నాయకుడు శ్రీ మధుయాస్కి ఎక్స్ ఎంపీ గారైన ఆయనకి ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి, అలాగే మాజీ చైర్మన్ గిరినాభూషణం గారికి, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయిన లతా జగన్ గారికి, మరి ఈ వార్డుకి సంబంధించిన నాయకులు, అలాగే మిగతా కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే మధుయాస్కి అన్న మలిదశ ఉద్యమ నాయకుడు ఎంతగానో ఈ తెలంగాణ కోసం, మరి తెలంగాణ వస్తేనే మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అని చెప్పేసి మన పోరాటంలో మనం ఎంతగానో సాధించుకోవచ్చు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత. ఎందుకంటే చాలామంది భావితరాల పౌరులకు ఎట్లాంటి ఉద్యోగాలు లేక నిరాహారాలు దీక్షలు చేస్తూ వాళ్ళు ఉద్యోగాలు లేక ఎంతగానో ఇబ్బంది పడుతున్న సమయం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. కాబట్టి మరి ఆ రోజు ఇలాంటి మన ఉద్యమకారులందరూ ఆనాడు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సోనియమ్మ గారితో చెప్పడం వల్ల సోనియమ్మ గారు మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి అలాంటి ఒక దాంట్లో పాత్ర పోషించిన నాయకుడు మన ఎక్స్ ఎంపీ గారైన మధుయాస్కి గారు. కాబట్టి మరి అలాంటి నాయకుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి అట్లాగే ఇప్పుడు కూడా ప్రభుత్వంతో పాటు మరి రాహుల్ గాంధీ గారితో కానీ సోనియా గాంధీ గారితో కానీ మంచి స్నేహితం ఉంది. కాబట్టి మరి వారికి ఖచ్చితంగా ఒక మంచి పదవి దక్కాలి, ఒక మంచి గౌరవం దక్కాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మధుయాస్కి అన్నగారికి.